నా పేరు జీ ఉషారాణి. ఎవ్వరూ లేని అనాథలకైతే చేయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ అందరినీ ఒక తాటికి చేర్చి వాళ్ళ హెల్త్ విషయంలో కానీ అన్నీ చూసుకొని అన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి గాను అందుకే మేము అన్నదానికి చెయ్యాలి, ఇట్లాంటి వాళ్ళకి చేస్తే చాలా మంచిది అనే ఉద్దేశంతో ఇక్కడంతా చూసిన తర్వాత వాళ్ళు చాలా అంటే మెంటల్లీగా కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళంతా ఒక స్టెబిలిటీ లేకుండా ఉండడము అనేది మాకు కంటికి నీళ్ళకి తెప్పించే విషయం. ఎందుకంటే మనం ఇంట్లో ఒకరే ఇద్దరు ఉంటేనే వాళ్ళని చూసుకోవడం చాలా ఇబ్బంది. అలాంటిది అదే సేమ్ పొజిషన్ అందరూ ఇలా ఉండి చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఇట్లాంటి వాళ్ళకి ఇంతమందికి వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారంటే ఎక్కడా లేనటువంటి తృప్తి కలిగింది. ఇంత బాగా జరుగుతున్నది ఇక్కడ. అటువంటి వాళ్ళు ఎంతో ఆనందంతో ఉంటున్నారు, కడుపు నిండా అంత అన్నం తినగలుగుతున్నారు. రోడ్ల మీద పడుకుండే వాళ్ళు ఇక్కడ ఏసీలో ఉన్నట్టుగా ఉండి చక్కగా అంత భోజనం కడుపు నిండా టైం టు టైం తింటూ ఎంతో హ్యాపీగా వాళ్ళు జీవితం గడుపుతున్నారు. అంటే దేవుడి యొక్క అనుగ్రహం వాళ్ళకి ఎంత ఉందనేది ఈ చేయిస్తున్న వాళ్ళకి ఇంకా ఎంత ఆల్రెడీ ఇంతకు ముందు ఎంత ఉందో దానికి రెట్టింపు నెక్స్ట్ జన్మకైనా ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.